ఈరోజు ఎపిసోడ్ చాలా బాగుంది, సూపర్గా అనిపించింది నాకు. ఎందుకంటే కొందరికి పెద్ద బుక్క పడ్డా సరే, ఇంకో వాళ్ళకి వాళ్ళు ఏంటో అని ప్రూవ్ చేసుకున్నారు అనిపించింది కొన్ని సెన్స్లలో. ఇప్పుడు కొందరి గురించి మాట్లాడుకుందాం. అమన్ ఎంత కష్టపడి తను గేమ్ ఆడి ఆ ఫైర్ కార్డ్ ఏదైతే గెలుచుకున్నాడో దానికి మొత్తానికైతే ఇదయిందనమాట. ఇప్పుడు కొన్నిసార్లు నీళ్ళలో పోసిన పన్నీర్ అవుతుంది, ఇలానే అట్టర్ ఫ్లాప్ అయింది ఈ ఫైర్ కార్డు. పోయి బిందు చేతులు పెట్టాను. అయినా సరే ఎవరి చేతిలో పెట్టినా సరే వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు యూజ్ చేసుకుంటారులే, కానీ మనకు నచ్చినట్టు వాళ్ళు యూజ్ చేసుకోరు కదా. అదే అనిపించింది అనమాట. ఆ కార్డు ఏంటంటే ముందే చెప్తున్నాను, గేమ్ అంతా ముందు పోయినండి, దాని తర్వాత మాట్లాడుకుందాం. ఇప్పుడు ఒక బాల్ గేమ్ పెట్టారు. పైనుంచి బాల్ కింద పడి ఒక స్టెప్ వేసిన తర్వాత ఎవరైతే ఇప్పుడు ఎవరి లైన్లో వాళ్ళు నించున్నారో వాళ్ళు ఎలా బాల్ పెట్టుకున్నారు, అలా ఒక్కొక్కరు బాల్ పెట్టుకున్నారు. వాళ్ళు ఎవరు పెట్టుకున్నారు, హైయెస్ట్ బాల్ ఎవరు పెట్టుకున్నారు, అండ్ స్క్రీన్ స్పేస్ కోసం ఎవరు వెయిట్ చేశారు, ఎవరు పిఆర్ బాగా హైలైట్ చేస్తున్న కొన్ని విషయాలన్నీ కూడా మనం ముచ్చటగా మాట్లాడుకుందాం. ఫస్ట్ ఎవరు పట్టుకున్నారంటే రౌండ్ నెంబర్ 1లో మిథిలేష్ పట్టుకున్నాడు. మిథిలేష్ పట్టుకున్న తర్వాత రాజకుమార్ని అపూర్వాన్ని తీసేది. వీళ్ళు తీసేసిన విధానం చాలా బాగా అనిపించింది. రాజకుమార్ని తీసేసిన విషయం కూడా చెప్తాను. లీడర్షిప్ క్వాలిటీస్ ఇవ్వని కూడా చెప్పిండు. అపూర్వకి కొంచెం ఓవర్గా మాట్లాడుతుంది, ఓవర్ ఎక్కడ ఏం మాట్లాడాలి అనేది కొంచెం బేసిక్ నాలెడ్జ్ లేనట్టు మాట్లాడిన అని నాకు అనిపించింది. నిజంగా వాళ్ళిద్దరిలో ఏ క్వాలిటీస్ చూడడానికి కూడా పెద్దగా ఏం లేదనిపించింది నాకు కూడా. సో దాని తర్వాత దీపక్ 3 సార్లు పట్టుకున్నాడు. స్క్రీన్ స్పేస్ కోసం బాగా ట్రై చేశాడు. స్క్రీన్ కోసమే కొన్ని విషయాలు మాట్లాడి ఉన్నాయి. సో హేమంత్ గురించి మాట్లాడిన విషయం నాకు అది, నేను నిన్న లీడర్షిప్గా ఉన్నాను కాబట్టి నేను ప్రతిసారి నేను మోటివేషన్ చేయాల్సి వస్తుంది, మోటివేషన్ చేశాను అయితే నేను పుష్ చేయాల్సి వచ్చింది నీకు అని హేమంత్ గురించి అంత ఘనంగా మాట్లాడిండు. ఒకటి చెప్తాను, దాంట్లో ఇన్ని లాజిక్స్లు మాట్లాడాల్సిన అవసరం లేదు. నిన్న టాపిక్ అసలు రానక్కర్లేదు. నీలో లీడర్ క్వాలిటీస్ లేవు, నువ్వు చూడడానికి గేమ్ కూడా ఏమీ ఇంట్రెస్ట్ కాదు, నీకు అసలు గేమే అర్థం అవుతుందా లేదా అనేది ఒక పాయింట్ చెప్పి వదిలేస్తే అయిపోయి సెల్ఫ్ డబ్బా కొట్టుకోవడానికి దీపక్ ముందుంటాడు అనిపించింది. తర్వాత గాయత్రిని తీసింది. గాయత్రి ఏం చేసిందని అనిపించలేదు నాకు, ఎందుకంటే ఎలా అయినా ఎలిమినేట్ అయిపోతుంది ఆ పిల్ల. పెద్దగా ఏమీ లేదు, యాక్టివ్నెస్ అసలు లేదు నాకు అలా అనిపించింది రైట్ తీయడంలో. దాని తర్వాత ఈ 3 సార్లు పట్టుకున్న దాంట్లో సెకండ్ టైప్ బాల్ పట్టుకున్నప్పుడు దీపక్ ఆర్కేకి ఇచ్చాడు. అరే మెంటల్ ఉందా, బ్రెయిన్ ఉందా అని అనిపించింది దీపక్ నీకు. ఎందుకంటే ఈ వీడియోకి వెళ్ళా చూస్తే బై మిస్టేక్లో దీపక్ స్క్రీన్ ఫేస్ కాకుండా నీకు నువ్వుగా ఆడి నువ్వేంటో అని ప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేస్తే బాగుంటుందేమో అని నాకు అనిపించింది. అండ్ కొన్ని సెల్ఫ్ డబ్బాలు తగ్గించుకుంటే కూడా చాలా బాగుంటుంది, అది నువ్వు ముందు నేర్చుకోవాల్సిన విషయం అని అనిపించింది నాకు. తర్వాత ఆర్కే వచ్చి రామకృష్ణానికి గేమ్ అర్థమవుతుందా, లేకపోతే నువ్వు కావాలని అలా బిహేవ్ చేస్తావు, నీలో పొటెన్షన్స్ ఉన్నప్పుడు, నువ్వు ఆడే సత్తా నీకు ఉన్నప్పుడు నువ్వు ఇంకొంచెం తెలివిగా ఆలోచించాలి. ఎందుకంటే టాటో వేసుకొని నువ్వు అక్కడ టాప్ 5లో కూర్చున్నావు 15లో, కానీ ఇక్కడ నేను చెప్పింది అంటే నువ్వు కొంచెం తెలివి ఉపయోగించు. మైండ్ ఇప్పుడు ఆడే సత్తా ఉన్నప్పుడు బుద్ధి కూడా ఉండాలి అబ్బా. తెలివితేటలు అవి లేకపోతే ఎలా, అవి కూడా ఉండాలి. ఎందుకు తెలివి లేనట్టు ఆ బిత్తగా బిహేవ్ చేస్తున్నావు అనేది నాకేం అర్థం కాదు. దానికి నువ్వు అసలు ఏం చేస్తున్నావు అని అర్థం. రోహిత్ని తీసేసిండు, చరణ్ని తీసేసిండు. రోహిత్ డిఫెండ్ చేసుకునే విధానం బాగుంది, మాట్లాడిన విధానం బాగుంది. రోహిత్లో ఏదైనా సరే ఒక మెరుపు ఉందబ్బా, నిజంగా ఒక స్టార్ అనిపించింది నాకు. చూడడానికి సైలెంట్గా ఉండే పిల్లడు కానీ వైల్డ్ ఫైరే అనిపించింది. చరణ్లో స్క్రీన్ వేసుకొని కొంచెం అన్న ఈరోజు గేమ్ చాలా బాగా ఆడారు అండ్ సూపర్గా అనిపించింది, అది కూడా చెప్తాను తర్వాత నేను. సో చరణ్ని తీసేశారు. దాంతో శాలిని పట్టుకుంది, శాలిని ఝాన్సీ మధ్యలో శాలిని పట్టుకుంది. ఆమె ఆర్కేని తీసేసింది, ఝాన్సీని తీసేసింది. మీలో లీడర్ కాల్షిప్ లేదు, అసలు నీకు గేమే అర్థం కావట్లేదు ఆర్కే అని ఎత్తి బాదుకున్నామని చెప్పింది. దాని తర్వాత ప్రియాకి బాల్ ఇచ్చింది మన దీపక్ ఇచ్చిండు ప్రియాని. ఈమెమో అమ్మని మిథిలేష్ని తీసేసింది, ఆ స్ట్రాంగ్ ప్లేయర్నే తీసింది. తన ముందు గేమ్స్ కూడా చూసుకోవాలి కదా, మనం కూడా లీడర్షిప్ అవుతాం, మనం కూడా వచ్చేస్తాం. మనతో పాటు ఉండాలంటే మనం కొంచెం కండలు ఉన్న వాళ్ళని బొద్దు ఉన్న వాళ్ళని మనం ఉంచుకోవాలి. ఈ ప్రియాకి బుద్ధి లేదనిపించింది. అండ్ నువ్వు తెలివితో ఆడక, నువ్వు మాటలు ఎంత తెలివిగా ఎంత గట్టిగా నువ్వు మాట్లాడగలుగుతున్నావో అలానే నువ్వు కొంచెం తెలివి ఉపయోగించి నువ్వు ఆడితే గేమ్ చాలా బాగా ఆడుతావు. మాటలే కాదు, మనకు కొన్నిసార్లు బ్రెయిన్ కూడా యూజ్ చేయాల్సి వస్తుంది. నువ్వు కొన్నిసార్లు అది యూజ్ చేసి నువ్వు ఆడితే బిగ్ బాస్లో కంపల్సరీ ఉంటావు, లేకపోతే వీళ్ళను నువ్వు మిగిలిపోతావు అనేది నాకు అనిపించింది. నీకు ఓటింగ్ కూడా పెద్దగా పడట్లేదా, కానీ కొంచెం అది ట్రై చేయి అని అనిపిస్తుంది. ప్రియా గారు మీకోసం నేను ఒక స్పెషల్ వీడియో చేస్తాను అండ్ రీల్. సో ఇది దాని తర్వాత ఇప్పుడు లీడర్ గేమ్లోకి 4 సెలెక్ట్ అయ్యారు. సృష్టి, ప్రియా, దీపక్, శాలిని. వీళ్ళు 4 ఒక గ్లాసు ఒక లిక్విడ్ వేసారు. ఆ లిక్విడ్ ఎవరైతే ఎక్కువ ఉంటుందో వాళ్ళే. ఇక్కడ గేమ్ ఆడిన విధానం నాకు శాలిని బాగా నచ్చింది. అండ్ నేను ఇంప్రెస్ అయిన విషయం ఏంటంటే సృష్టి, ప్రియా అండ్ ఏమనో శాలిని వీళ్ళు 3 ఒక టీమ్గా అయ్యారు. ఏం చేసిందంటే తారుమారులో సృష్టిది గ్లాసు కింద పడేసింది శాలిని. దాని తర్వాత ఆటోమేటిక్నే
దీపక్ గ్లాసు ప్రియా గారు పగలగొట్టారు, వీళ్ళిద్దరు అయ్యారు. దాని తర్వాత జరిగిన అమన్కి ఎందుకు బొక్కపడ్డదనే విషయం కూడా చెప్తారు. సో ఇక్కడ టీమ్గా డివైడ్ చేశారు. 2 టీముగా డివైడ్ చేసిన తర్వాత ఎవరి టీము, ఇప్పుడు ప్రియా గారి టీం లీడర్, శాలిని గారి టీం లీడర్. ఇప్పుడు ఎవరి దగ్గర అయితే ఫైర్ కార్డు ఉంది, ఎవరి దగ్గర ఉంది, ఇప్పుడు బిందు మాధవి దగ్గర ఉంది. ఆ ఫైర్ కార్డ్ ఇప్పుడు యూజ్ చేసింది. ఎప్పుడు టీం అంతా ఎవరి వాళ్ళ పొజిషన్కి నించున్న తర్వాత ఈ కార్డును ఆమె యూజ్ చేసింది. అది టీంలో ఎవరు ఉన్నారనేది కూడా మనం మాట్లాడుకుందాం. శాలిని గారి టీంలో రాజకుమారి, సృష్టి, రోహిత్, చరణ్, అమన్ అండ్ అపూర్వ. ఇటు ప్రియా గారి టీంలో ఆర్కే, హేమంత్, ఝాన్సీ, గాయత్రి, మిథిలేష్, దీపక్. మిథిలేష్ రావాలనుకొని రాలేదు, రావాల్సి వచ్చింది కాబట్టి వచ్చింది తప్పలేక. దాని తర్వాత ఆ కార్డ్ తీసుకొని అమ్మనికి అసలు ఇవ్వాల్సిందే అమ్మనికి. ఎందుకంటే ఆడే కెపాసిటీ ఉంది, ఆడే స్ట్రాంగ్ ఉంది, బలం ఉంది, అన్నీ ఉన్నప్పుడు అమ్మనికే ఇవ్వచ్చు కదా కార్డ్. బట్ ఇవ్వలేదు. ఆమెకి ఇంప్రెస్ చేసిరంట శాలిని గారు అండ్ రోహిత్, ఇంకొక దీపక్ అని చెప్పింది. ఇప్పుడు శాలిని గారు లీడర్ అయ్యారు కాబట్టి కార్డు ఆమెకి ఇచ్చింది. ఆమె ఎవరిని స్లాప్ చేసుకోవాలంటే ఇప్పుడు ప్రియా గారి బదులు ఝాన్సీ గారిని. నేను లీడర్షిప్ క్వాలిటీ లేదని నేనే చెప్పాను కదా, నేను తీసేసాను కాబట్టి నీ లీడర్షిప్ క్వాలిటీస్ నేను చూడాలని నీకు ఇచ్చానని చెప్పింది. ఓకే, పర్లేదు అనిపించింది. కానీ ఎంత ఊరు నుంచి వచ్చిందో అంత మాత్రం కదా. ఇప్పుడు మీ అంత స్ట్రాటజీలు లేకపోవచ్చు, కానీ కష్టాన్ని నమ్ముకున్న మనిషికి ఏదో ఒక తెలివితేటలు ఉంటాయి కదా, అలా మనం ఆలోచించాలి కొన్ని విషయాల్లో. తర్వాత ఇప్పుడు అన్నీ అయిపోయింది. దాని తర్వాత ఒక గేమ్ పెట్టిరు, బుట్టల గేమ్. ఆ బుట్టలో 90 degrees ఇలానే పెట్టుకొని ఉండాలి, బరువు పెడతా ఉంటారు. అండ్ మనం ఒక రాడ్లాగా కొంచెం ఉంది అనమాట. సో దాంట్లో ప్రియా గారు ఫస్ట్, ఈ గేమ్లో ప్రియా గారు నాకు అసలు ఎక్కడ కనపడలేదు ఈ ఎపిసోడ్లో. ప్రియా, గాయత్రి, రామకృష్ణ, మిథిలేష్ వీళ్ళు. సో లాస్ట్లో ఉన్న వాళ్ళే చెప్తాను. అండ్ లాస్ట్లో ఉన్నది శాలిని గారి టీంలో చరణ్, రోహిత్ ఇద్దరు దమాన్ అయ్యారు. చరణ్ బాగా ఆడారు. ఇటు ఝాన్సీ గారి టీంలో మిథిలేష్, హేమంత్. అసలు ఈ అంతే, హేమంత్, రామకృష్ణ, ఆర్కే ప్రూవ్ చేసుకున్నాడు. అండ్ ఎల్లో కార్డు కూడా తెచ్చుకున్నాడు. అండ్ మిథిలేష్ మస్తు ప్రూవ్ చేసుకున్నాడు. అసలు దీపక్ కూడా ప్రూవ్ చేసుకున్నాడు, లాస్ట్లో వదిలేసిండు. అసలు ఏమయ్యా హేమంత్, ఎక్కడి నుంచి వచ్చింది అయ్యా ఆ బలము? అందరూ ఎల్బో కొంచెం ఇలా బౌండ్ చేసినా, ఇలా చేసినా, కొంచెం డౌన్ చేసినా, ఏం చేసినా సరే అసలు ఏమైనా ఆడిందా హేమంత్. నాకు ఈ ఎపిసోడ్ అంతా హేమంతే ద బెస్ట్. ఆర్గ్యూ చేసిన విధానం కానీ, తను ప్రూవ్ చేసిన కష్టం కానీ, బాల్ గేమ్లో కానీ ఒకసారి ట్రై చేసినా సరే, బాల్ గేమ్లో కానీ, ఇందరు బుట్టీస్ గేమ్లో కానీ బస్ సూపర్ నాయన. నీలో విషయం ఉంది, నువ్వు అసలు టాప్ 5లో ఉండాల్సిన మనిషి అనిపించింది. ఇప్పుడు టాప్ 5లో ఎవరు ఉంటున్నారు ఏంటనేది కూడా ఇప్పుడు నేను చెప్తాను ఒక నిమిషం. టాప్ 5లో ఉండే వ్యక్తులు, నెంబర్ 1 మన బాహుబలి రోహిత్, మిథిలేష్, అమన్, శాలిని, ఇంకా ఇద్దరు నాకు అటు ఇటుగా ఉన్నారు. అండ్ అవతి దీపక్ అవ్వచ్చు అండ్ చరణ్ అవ్వచ్చు. వీళ్ళిద్దరు ఉంటారు 6 members. వీళ్ళు 6 ఉంటారు గ్యారంటీగా. మెయిన్ అయితే రోహిత్, అమన్ అండ్ మిథిలేష్, వీళ్ళ 3 అయితే కన్ఫర్మ్. శాలిని కూడా ఉండొచ్చు, బేసిక్గా చాలా బాగా ఆడుతున్నారు కాబట్టి. ఇది ఇవాళ ముచ్చట. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లాస్ట్లో ఒక ముట్ట మాట్లాడుకుంటాను నా గురించి. నేను ఇప్పుడు మనం పెట్టే వీడియోస్ గురించి నేను అందరితో పోల్చుకోలేను. ఎందుకంటే నేను మాట్లాడింది, నాకు తెలిసింది, నా ఒపీనియన్ నేను మాత్రమే డిసైడ్ చేసి, నేను క్లారిఫై చేసుకొని నేను మీకు చెప్పేంత వరకు. సో నేను ఎపిసోడ్ చూసి 1 hour చూసి చేసి రాసుకొని అన్నీ చేసుకొని నేనుగా ఓన్గా క్రియేట్ చేసుకున్న కంటెంటే. అంతకుముందు నేను చాలామంది రివ్యూ చేశాను అని అంటే ఓవర్గా పెద్ద పెద్ద రివ్యూ చేయలేదు. కొంచెం యూట్యూబ్ మీద అది రివ్యూస్ చేశాను, వాళ్ళ మీద నేను కొంచెం కాంట్రవర్సీ కంటెంట్ కొంచెం వాడిన అనమాట. అవి వాడినప్పుడు చాలామంది అన్నారు, ఇప్పుడు నేను కష్టపడి నా వీడియోస్ నేను చేస్తున్నప్పుడు ఎంకరేజ్ చేయండి, లేకపోతే లేదు. ముక్కు మొహం లేనివాడు కూడా ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో ముక్కు మొహం తెలియని వాళ్ళు కూడా అసలు మీ ఫేసే మీరు చూపించలేక ప్రైవేట్లో పెట్టుకుని మీరు కూడా ఇవాళ మాట్లాడుతున్నారంటే అది మనం చెప్పలేని విషయం. సో మనం ముందు మనం చూసుకోవాలి, తర్వాత మనం అవతలకి పాయింట్అవుట్ చేయాలి. సో ఇది ఇవాళ ముచ్చట. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కంపల్సరీ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. అండ్ థ్యాంక్ యూ సో మచ్.